నమస్తే అండి. ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నాన్ని పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీ ఇంట్లో ఏ పూజలకైనా ప్రసాదం చేయాలన్నా ఎప్పుడు ఇదే రెసిపీని ఫాలో అవుతారు. మరిక ఆలస్యం చేయకుండా కమ్మనైన బెల్లం పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తా రండి. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడగండి. మళ్ళీ నీళ్లు పోసి ఈ బియ్యాన్ని కనీసం అరగంట అయినా నానబెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 6 కప్పుల దాకా పాలు పోసుకోండి. ఇప్పుడు గిన్నెను స్టవ్ మీద పెట్టి పాలు పొంగు రానివ్వండి. పాలు పొంగొచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా ఈ పాలల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ అంతా కూడా చక్కగా ఉడికేంత వరకు కుక్ చేయండి. ఒకవేళ రైస్ అనేది కొంచెం పలుకుగా ఉంటే గరిటతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ లైట్గా మ్యాష్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలోకి అదే కప్పుతో 2 కప్పుల దాకా బెల్లాన్ని వేసుకొని బెల్లం కరగడం కోసం అరకప్పు దాకా నీళ్లు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గరిటతో మిక్స్ చేసుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. ఇప్పుడు ఈ పాకాన్ని పరమాన్నంలోకి వడగట్టేసేయండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరం, కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అలానే కిస్మిస్ కూడా వేసి దోరగా వేయించేసేయండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి ఈ వేయించిన జీడిపప్పు కిస్మిస్ను నేతితో సహా పరమాన్నంలోకి వేసి కలిపేసేయండి. అంతే అండి, ఎంతో కమ్మనైన పరమాన్నం చాలా రుచిగా తయారయ్యింది. పండుగలు, పూజలు లేదా ప్రత్యేక సందర్భాలకు ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.